హలో అప్కమింగ్ టీచర్స్, ఈరోజు మనము ఏపీ టెట్ ఫిబ్రవరి 28, 2024లో జరిగింది కదా సెషన్ 2లో. అందులోని మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఓకేనా. ఇందులో ఫస్ట్ బిట్ చూస్తామంటే, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ఇప్పుడు నా దగ్గర ఎంత ఉందో తెలియదు ఎక్స్, మళ్ళీ నువ్వు నాకు 200 ఇచ్చావు, ఇప్పుడు నా దగ్గర ఎంత అయింది? 780 అయింది. అయితే ముందు నా వద్ద ఎంత ఉంది అంటే ఎక్స్ వాల్యూ అనుకుంటాం. అంటే ఇందులో 780లో నుంచి నువ్వు ఇచ్చిన 200 తీసేస్తే సరిపోతుంది కదా, 580 రూపాయలు అనమాట ముందు నా దగ్గర ఉంది. సో ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. చాలా ఈజీగా ఉంది పేపరు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి, ఓకే. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకి 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకి ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? 5 కిలోలు అమ్మితే 960 రూపాయలు వచ్చింది. 1 కేజీకి ఎంత అంటే బై 5 చేస్తాం. ఇక్కడ 5 ఒకట్ల, ఇక్కడ 5 ఒకట్ల 5 పోతే 4 ఉంటుంది కదా, 46. 9ల 45, మళ్ళీ 1 0 ఉంటుంది, 5 2ల 10 అంటే 192 రూపాయలు అనమాట. ఇక్కడ చూసారా సెకండ్ ఆప్షన్లో అది. దీన్ని సూక్ష్మీకరించండి అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది కదా, 7 ఒకట్ల 7 2ల 14, 5 ఒకట్ల 5 3ల 15. ఇక్కడ 4 ఉంది కదా, 4 ఒకట్ల 4 4ల 16, మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా, 2 ఒకట్ల 2 2ల, ఇక్కడ 3 ఉంది, 3 3ల 9, మళ్ళీ ఇక్కడ 3 ఉంది కదా, 3 ఒకట్ల 3 ఒకట్ల. ఇప్పుడు పైన మొత్తం అన్నీ అయిపోయినాయి, క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొక్కటే మిగిలింది. హారంలో కూడా 2 మిగిలింది. ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, చూసారా, ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఇవన్నీ గుణకార రూపంలోనే ఉంది. ఇంటూ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి +1/2 ఏది వస్తుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, Z/Z+15 = 4/9 అయిన Z విలువ ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామనుకోండి, 9 × Z = 4 ఇంటూ ఇదేమిది Z+15. ఇక్కడ 9Z, 4 × Z 4Z అవుతుంది, 15 4 60. ఇప్పుడు దీన్ని ఇటువైపు తెచ్చుకునేస్తామనుకోండి, -4Z అవుతుంది, అటువైపు 60 ఉంటుంది. 9Zలో 4Z పోతే 5Z ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులు కూడా 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, 5 ఒకట్ల 5 12ల Z వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 12. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. ఏ కనిష్ట సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనం అవుతుంది. ఘనం అంటే క్యూబ్. ఇప్పుడు A³ కానీ X³ కానీ ఇలా క్యూబ్లో ఉంటే ఘనం అని చెప్తాం కదా. అంటే 1188ని దేనితో భాగిస్తే అన్నారు. ఫస్ట్ మనము LCM చేద్దాం. ఇక్కడ లాస్ట్లో సరిసంఖ్య ఉంది కాబట్టి 2తో చేస్తున్నా. 2 5ల 10 పోతే 1 ఉంటుంది, 8. 2 9ల 18, 2 4ల 8, మళ్ళీ 2తోనే 2 2ల 4, ఇక్కడ 1 మిగులుతుంది కదా, 19 ఉంటుంది. 2 9ల 18 పోతే మళ్ళీ ఇక్కడ 14, 2 7ల 14. నెక్స్ట్ ఇక్కడ 3తో 3 9ల 27 పోతే మళ్ళీ ఇక్కడ 3 9ల 27, 3 3ల మళ్ళీ 3తోనే 3 11ల. ఇంతే, ఇంక వేరే దేనితోనూ ఇది పోదు. దీన్ని ఎలా రాసుకుంటామంటే ఇక్కడ చూడండి, దీన్ని క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 3 క్యూబ్. ఇక్కడ వచ్చి 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ లాస్ట్లో 11 ఉంది. ఇప్పుడు మనం దేంతో భాగిస్తే అన్నారు.
ఇక్కడ చూడండి క్యూబ్లోనే ఉండాలి, మొత్తం క్యూబ్లోనే ఉండాలి. భాగిస్తే అన్నారు కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్తో భాగించామనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 11తో భాగించామనుకోండి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 3 క్యూబ్ అనేది ఉంటుంది. ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. కాబట్టి మనం దేంతో భాగించాలంటే 2 స్క్వేర్ అంటే 2 2 4, 4 × 11 4 ఎంత 44తో భాగిస్తే ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 రూపాయలు ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి ఎంత? ఇంత ఆదాయము మళ్ళీ పొదుపు ఎంత? 50,000. వీటి నిష్పత్తి కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 0, ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నా. 0 0 0 0 0 0 5 1ల 5 3ల. ఇక్కడ మనకేం మిగిలింది? 3:1 మిగిలింది. ఫోర్త్ ఆప్షన్. 1/10ని శాతంలోకి మార్చండి అన్నారు. శాతంలోకి మార్చాలంటే ఏమీ లేదు, 100తో గుణించి పర్సంటేజ్ సింబల్ ఇస్తామంతే. ఇక్కడ హారంలో 0, లవంలో 0 పోతే మనకి 10% మిగిలింది. ఏది? ఫస్ట్ వన్. ఒక వస్తువు ప్రకటన వెల 840 మరియు అమ్మకం వెల 714 అయిన రుసుము శాతం ఎంత? ఏం కనుక్కోవాలి? రుసుము శాతం కనుక్కోవాలి. ఫస్ట్ 840కి ప్రకటించి 714కి అమ్మారు అంటే ఇది రుసుము అనమాట. ఎంత? 10లో 4 పోతే 6, 3లో 2 1 ఇంత రుసుము. ఇప్పుడు రుసుము శాతం అంటే రుసుము బై ప్రకటన వెల ఎంత? ఫస్ట్లో ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు మనకి రుసుము శాతం అనేది వస్తుంది. ఓకేనా? ఇక్కడ 1 0 0 క్యాన్సిల్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ 6 1ల 6, 6 4ల 24 కదా. ఇక్కడ 6 2ల 6 1ల, మళ్ళీ ఇక్కడ 7 2ల 7 3ల 21, 2 1ల 2 5ల. ఇప్పుడు పైన ఏం మిగిలింది? 3 × 5 మిగిలింది. హారంలో 1 మిగిలింది. 3 5ల 15. 15%. ఎక్కడుంది చూడండి? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయిన వడ్డీ రేటు ఎంత? ఇది వచ్చి టీ, ఇది పి. ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ అంటే అయ్యి, వడ్డీ రేటు కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఓకేనా? మనకు తెలిసిన సూత్రం I = PTR/100 ఉంది కదా. దీనిలో ఆర్ కనుక్కోవాలి. ఆర్ ఒకటి అలానే పెట్టుకున్నాం అనుకోండి, I × 100/PT. ఇందులో ఆ వాల్యూస్ని ప్రతిక్షేపించుకుంటాం. I అంటే ఇక్కడ 280 × 100/P అంటే ఎంత? 56,000 ఇంటూ టీ అంటే 2 సంవత్సరాలు. ఇప్పుడు లవహారాలను క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 1 2 3 సున్నాలు, 1 2 3 సున్నాలు. ఇక్కడ 28 1ల 28 2ల. ఇంకేముంది? ఇంకేం లేదు. లవంలో 1, హారంలో 4 ఉంది. 1/4 అంటే 1ని 4తో భాగించుకుంటాం. చూడండి, ఇక్కడ పాయింట్ పెట్టి 0 పెట్టామనుకోండి, 4 2ల 8 పోతే 2 ఉంటుంది, 0 పెట్టుకుంటాం. 4 5ల 20, 20లో 20 పోతే 0 కదా. మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 0.25%. ఓకేనా? ఇక్కడ ఉంది సెకండ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ దీన్ని సూక్ష్మ రూపంలో రాయిగా అని చెప్పారు. ఇక్కడ హారాలు సమానంగా ఉంది కాబట్టి 1 తీసుకుంటాం. దీన్ని 1 + 0, 1కి 0 కలిపితే 1 కదా, 1/4 ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. దత్తాంశం యొక్క బాహుళకం అన్నారు. బాహుళకం అంటే ఏమి? మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది నంబర్నే బాహుళకం అంటాము. ఇక్కడ 13 2 సార్లు వచ్చింది, 16 ఒకసారి వచ్చింది, 12 2 సార్లు వచ్చింది,
14 చూడండి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. అంటే ఎక్కువ సార్లు వచ్చింది ఏదో అదే బాహుళకం. ఇక్కడ ఎక్కువ సార్లు ఏది వచ్చిందంటే 14. సో 4th ఆప్షన్. అన్నీ చాలా ఈజీగా ఉంది కదా. పొడవు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు కదా. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత అని అన్నారు. ఇది 5 అయితే ఇది కూడా 5, ఇది 3 అయితే 3. ఈ మొత్తాన్ని కూడుకుంటే 10, 16 అంతే. ఇది లేదా మీరు 2 × L + B అంటే 5 + 3, 2 × 8, 16. 3rd ఆప్షన్. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఏంటి అన్నారు. లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఏమంటాము? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఇవి 2 సమానంగా ఉంటుంది. 2 ద్వి అంటే 2. ఓకేనా? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. సెకండ్. ఇక్కడ చూడండి, ఘనం యొక్క తలముల సంఖ్య అన్నారు. ఘనం అంటే చాక్ పీస్ డబ్బు అనుకోండి. దాని చుట్టూ 4 తలాలు ఉంటుంది, పైన 1 కింద 1 కదా. మొత్తం 6. ఇలా చూడండి, ఇట్లా ఒక బాక్స్ ఉంటే ఇది ఒక ఘనం అనుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఒక ఫేస్ ఉంది కదా, ఇది ఒక తలం. తర్వాత వెనక ఒకటి ఉంటుంది కదా 2, ఇటు సైడ్ 1, 3, దానికి నేరుగా ఇటువైపు ఒకటి ఉంటుంది కదా 4, పైన 1, ఇక్కడ కింద 1. మొత్తం ఎన్నైంది? 6. ఓకేనా? దీని చుట్టూ 4, పైన 1, కింద 1, 2 కదా, 6. 3వది. త్రిభుజంలో 2 కోణాల మొత్తం 125 అయితే 3వ కోణం ఎంత? 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. అందులో 2 కోణాలు 125 అన్నారు. 3వది ఎంత అంటే తీసేస్తాం. 5, 7, 2 పోతే 5, 55. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ కోణం యాంగిల్ AOBలో శీర్షం ఏది అన్నారు. ఇలా చూడండి, యాంగిల్ ఉన్నప్పుడు AOB ఇది యాంగిల్ అయితే ఇక్కడ శీర్షం ఏది? O. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో నుండి దీన్ని తీసేయండి అన్నారు. 5PQ - 2PQ² + 5P²Q. దీనిలో నుంచి దీన్ని తీసేయాలి. ఇక్కడ P²Q నేరుగా రాసుకుందాం. ఇక్కడ 4P²Q. ఇది వచ్చి PQ దగ్గర రాసుకుందాం ఈ ఫస్ట్లో. -3PQ. ఇది వచ్చి PQ² ఇక్కడ రాసుకుంటాం. ప్లస్ ఉంది 5PQ². దీన్ని తీసేయాలి అని చెప్పారు. తీసేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మైనస్ ఉన్నింది అనుకోండి దీని ముందర, అది ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఏం గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్టే, అది మైనస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు తీసేద్దాం. 5 ఇది ప్లస్ వాల్యూ అయిపోయింది. 5 ఇది ఒక 3, 8 PQ. ఇక్కడ ఇవి 2 మైనస్లే ఉంది కాబట్టి 2 కూడుకునేస్తే 7PQ². ఇక్కడ వచ్చి ఇది ప్లస్, ఇది మైనస్లో ఉంది. 5లో నుంచి 4 పోతే 1 కదా, అంటే 1P²Q. ఇంతే అయిపోయింది. ఇది ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. అన్నీ కూడా ఒకేలాగుంది. ఒక్క మైనస్ ప్లస్లో డిఫరెన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఫస్ట్ ఆప్షన్ దీనికి. ఇది చూడండి, L+M² - 4LM యొక్క కారణాంకాలు రాయండి అన్నారు. L+M² A+B² లాగా రాసుకుంటాం. ఇది అందరికీ తెలుసు కదా, మళ్ళీ రాయడం ఎందుకు. L² + M² + 2AB అంటే LM. ఇక్కడ ఏముంది మళ్ళీ, ఇక్కడ బయట -4LM ఉంది. ఇప్పుడు L² అలానే ఉంటుంది, M² అలానే ఉంటుంది. ఇక్కడ 4 -4లో నుంచి +2 పోతే -2LM ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే A² + B² -2AB లాగా ఉంది కదా. కాబట్టి L-M² అంటే A-B² రూపంలో ఉంది. సేమ్ దీనిలాగా ఏది ఉంటే అదే దానికి ఆన్సర్. 3rd వన్. ఇక్కడ ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు 0.01
6 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలువు. అయినా పుస్తకాల కట్టక మొత్తం మందం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, ఒక పుస్తకం వచ్చి 20 మిల్లీమీటర్ల మందం. అలాంటివి 5 పుస్తకాలు అంటే ఎంత వస్తుందో చూడండి. 5 సున్నాలు 0, 5 2 10 అంటే 100 మిల్లీమీటర్లు. ఇది వచ్చి పుస్తకం. ఇప్పుడు పేపర్ది వచ్చి ఒకటి వచ్చి 0.016 అంట. అలాంటిది 5 పేపర్లు అన్నారు. 5తో గుణించుకుంటాం. 5 6 30, 5 1 5 8, 5 0 0. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది పుస్తకాలది, ఇది పేపర్లది, రెండు కలుపుకుందాం. మొత్తం కదా అడిగారు ఇక్కడ. కాబట్టి 100కి దీన్ని కలుపుకున్నాం అనుకోండి, ఇంత వస్తుంది. 0.80. ఇలాంటి ఆన్సర్ అక్కడ లేదు కాబట్టి అన్నీ కూడా 10 పవర్లో ఉంది. సో ఇక్కడుండే పాయింట్ని 1 2 ఇక్కడికి తెచ్చుకుంటాను. 2 స్థానాలు ముందుకు వచ్చినప్పుడు 10 స్క్వేర్ వస్తుంది. 1.000080 ఇంటూ 10⁻². ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 2, బి వాల్యూ -2 అయినా దీని వాల్యూ ఎంత? ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేరు ప్లస్ ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ -2 ప్లస్ బి స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ 2 2 4. ఇక్కడ 2 ఇంటూ 2 4, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, -4. ఇక్కడ -2 ఇంటూ -2 ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 4. ఇప్పుడు ఈ -4 ప్లస్ 4 పోతే మనకి 4 అనేది మిగిలింది. సెకండ్ ఆప్షన్. రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీలీటర్ల షాంపూ ఉందని గమనించింది. అలాంటిది 400 మిల్లీలీటర్ల సీసాను నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం? ఇప్పుడు ఒక పెద్ద బాటిల్ని అమ్మాయి నింపాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చి 400 మిల్లీలీటర్లు. ఆ షాంపూ ప్యాకెట్ ఎంతంట? 5 మిల్లీలీటర్లు. ఏం చేయాలంటే 400/5తో భాగించినామంటే సరిపోతుంది. 5 1 5 8 40, 5 0 0. అంటే అలాంటి ప్యాకెట్స్ ఎన్ని కావాలంట? 80 కావాలి. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక కారు 2.5 గంటలో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే 30 కిలోమీటర్లు ప్రయాణించాలంటే పట్టు కాలం ఎంత? 2.5 గంటని నిమిషాలకు మార్చుకున్నాం అనుకోండి, 2 గంటలకు 60 నిమిషాలు కదా, 1 గంటకి 60 నిమిషాలు, 2 గంటలకైతే 120, 2.5కైతే ఇంకొక 30 నిమిషాలు 150. అంటే 150 నిమిషాల్లో 90 కిలోమీటర్లు వెళ్తుంది. అదే 30 కిలోమీటర్లు అయితే ఎన్ని నిమిషాలు పడుతుంది అన్నారు. ఇక్కడ మనం ఏం లేదు, అలానే గెస్ చేసి కూడా చూడండి. దీన్ని బై 3 చేసామనుకోండి 30 వస్తుంది కదా, దీన్ని కూడా బై 3 చేసేయండి. 5 3 5 15 0, 50 నిమిషాలు ఫస్ట్ది. ఓకే, లేదు మీరు ఈ రాశి తగ్గింది కాబట్టి ఇది కూడా తగ్గుతుంది, ఇది అనులోమ అనుపాతంలో ఉంది కాబట్టి 150/90 x/30 ఇలా కూడా మీరు క్యాన్సిల్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్, 3 1 3 3 మళ్ళీ 3తో 3 5 0 అంటే 50 నిమిషాలు. ఫస్ట్ ఆప్షన్. ఇది కాకుండా ఇంకొక లాస్ట్ బిట్ ఉంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఒక దీర్ఘగణం కొలతలు పొడవు వెడల్పు ఎత్తు, ఇందులో భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న సమగణాలు ఉంచగల సంఖ్య ఎంత? దీర్ఘగణం అంటే తెలుసు కదా, ఇలా పెద్ద బాక్స్ ఒకటి ఉందంట, దానిలో పొడవు వెడల్పు ఎత్తులు ఇచ్చారు. మళ్ళీ సమగణం అంటే చిన్నదనమాట, ఇట్లా 4 భుజాలు సమానంగా, ఎత్తు పొడవు వెడల్పు అన్నీ ఈక్వల్గా ఉండేది. ఇవన్నీ ఉంచవచ్చు అన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ టోటల్
ఈ మొత్తం ఘనపరిమాణము బై ఈ చిన్నదాని యొక్క ఘనపరిమాణం చేస్తామంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 6 × 5 × 4 కదా. ఈ చిన్నదాని ఘనపరిమాణం అంటే క్యూబ్ వస్తుంది, 2 క్యూబ్ అని, 2 పొడవు 2 వెడల్పు 2 ఎత్తు అని. దీన్ని సింప్లిఫై చేసుకుంటే చాలు మనం. ఓకేనా. ఇక్కడ చూడండి 2 1 2 2 మళ్ళీ 2 1 2 3 3 × 5 15. మొత్తం ఎన్ని పెట్టొచ్చంట? 15 పెట్టొచ్చంట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకునేస్తాం. 6 × 5 30, 34 120 పైన రాసుకుంటాం. ఇక్కడ 2 8 క్యూబ్ అంటే. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తామంటే 8 1 8 పోతే 40 ఉంటుంది, 8 5 40, కాబట్టి 15. ఇంకొక బిట్ ఉంది లాస్ట్. ఇక్కడ చూడండి రాహులు 44 సెంటీమీటర్ల పొడవు గల ఇట్లా ఒక తీగని తీసుకొని దాన్ని వృత్తాకారంలో వంచాడు. ఈ తీగని ఇట్లా రౌండ్గా వంచేసాడు. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? 6 కనుక్కోండి. ఇప్పుడు ఇది రౌండ్గా వంచాడంటే ఇదేమి? వృత్త పరిధి కదా. వృత్త పరిధి. వృత్త పరిధి అంటే వృత్తం చుట్టుకొలత. వృత్తం చుట్టుకొలత సూత్రం ఏమి? 2πr. 2πr అనేది దీని చుట్టూ ఉన్న పొడవు ఎంత? 44. ఇక్కడ పై వాల్యూ మనకు తెలుసు కదా, 22/7. ఆర్ వాల్యూ మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాల్సింది. 6 ఒక్కటి ఇక్కడ పెట్టుకొని మిగతాది అటువైపు పంపించామనుకో, ఇక్కడ బాగా ఇచ్చేది కుడివైపు పోతే గుణిస్తుంది. ఇక్కడ 2 × 22 అనేది అటువైపు పోతే భాగిస్తుంది. ఇప్పుడు లవహారాన్ని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తాం. 22 1 22 2 2 క్యాన్సిల్ అయిపోయింది. 7 మాత్రం మిగిలింది. అంటే వ్యాసార్థం ఎంతంట? 7. వ్యాసార్థం ఎంత? 7. సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్.